అబ్బా ఏంది కాలు జూన్ లాగుతుంది. బావాడికి పోతానట్టున్నాడే. బావా ఎడికి పోతున్నావు బావా? టీ తాగదని పోతున్నారా? రా పోదాం. నేను తాగనులే బావా టీ. బిల్లు నేనే కడతారా? రా. ఇంకెందుకు లేటు పా. ఓరి నీ పాసు అలా. సర్లే పాపిన్నా 2 టీ. ఓకేనా? బిల్లు మాత్రం వినా కడతాడు. నేనే కడతలేరా? సరే బావా. త్వరగా పంపించండి. అవునరా, మీ అమ్మ కాల్ చేసి చెప్పింది బాత్రూంలో జారిపడినావంట కదా, ఇప్పుడు ఎట్లుంది? ఇదో బావా తీసుకో. మా అమ్మ అంతా చేస్తానులే బావా, కొద్దిగా నొప్పి ఉంది, కొద్దిగా వాచింది అంతే, ఇంకంతా బానే ఉంది. అంత తేలిగ్గా తీసుకోవద్దు. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ని పట్టించుకోకపోతే పెద్ద పెద్ద సమస్యలు అవుతాయి. ఏమో ఫ్రాక్చర్ అయిందేమో, ఎవడికి తెలుసు. ఇప్పుడు నువ్వు కూడా నన్ను భయపెట్టాక బావా. నిన్ను భయపెట్టడం కాదు, చిన్న గాయం చిన్న ఆరోగ్య సమస్యలు పెద్దగా మారచ్చు. ముందు వెళ్ళి డాక్టర్ చూపించుకో. నేను డాక్టర్ గారికి వెళ్తా. ఈ రోజుల్లో ఆ ఎక్స్రేలకి, ఆ స్కానింగ్లకి, ఆ ట్రీట్మెంట్కి చాలా ఖర్చు అవుతుంది. ఆ బిల్ అంతా ఎవరు కడతారు బావా? హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకో, హాస్పిటల్ బిల్స్ అన్ని కవరేజ్ అవుతాయి కదా. బిల్లు కోట్ల రూపాయలైనా కానీ నువ్వు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా ఖరీదు ఉంటుందేమో బావా? అస్సలు కాదు, కేవలం 400 నుంచి 500 రూపాయలకు నెల కట్టుకుంటూ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పొందవచ్చు. నేను కూడా తీసుకోనుండా. పైగా డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్, 30 నిమిషాల్లోనే క్లైమ్ సపోర్ట్ కూడా వస్తుంది. మీరు కూడా తప్పనిసరిగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అయితే తీసుకోండి. నా బయోలో ఉన్న లింక్ ని క్లిక్ చేసి అన్ని ట్రస్టెడ్ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ప్లాన్స్ ని కంపేర్ చేసుకుని ఆన్లైన్లో 25% వరకు డిస్కౌంట్ గల ది బెస్ట్ హెల్త్ ప్లాన్ ని ఎంచుకోండి. మరి గుర్తుంచుకోండి, చిన్న సింటమ్స్ ని ఎప్పుడు ఇగ్నోర్ చేయవద్దు. ఎందుకంటే చిన్న అనారోగ్య సమస్యలు ఎప్పుడు పెద్దగా మారుతాయో ఎవరికి తెలియదు కదా.